ఈ రెండు నిజాం కాలంలోనే ప్రారంభించబడ్డాయి. తర్వాత కాలంలో ఈ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రెండు కూడా 1990 ముందు వరకు విధంగా అలాంటి బలోపేతమైనటువంటి వృక్షాలుగానే పెరిగాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో ఈరోజు తెలంగాణ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో అవి ఒక భూమిగా ఉన్నాయి అనేటువంటిది వాస్తవం. ఇది ప్రజలు అనుభవించారు. గత కాలంలో ఉన్న ప్రభుత్వాలు అనేక కారణాల వల్ల ఉన్నవి కొనసాగించడానికి కొంత ప్రయత్నం చేసింది వాస్తవం. కానీ 1990 తర్వాత ఈ 2 సంవత్సరాల విచ్ఛిన్నానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 90లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రపంచ బ్యాంకుతో సంస్కరణ అమలు చేస్తామని, ప్రపంచ బ్యాంకు నుంచి తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకోవచ్చని ఆ విధంగా చేసిన ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలో ఈ 2 విద్యుత్ బోర్డు విచ్ఛిన్నం, ఆ తర్వాత ఆర్టీసీని నిర్లక్ష్యం చేయడం, ఆర్టీసీని బలహీనం చేయడం, ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా అనేకమైనటువంటి వాటికి ప్రైవేట్ రంగానికి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి ఈరోజు చూస్తే దాదాపుగా ఆటోలు కాదు, బైకులు కాదు, చివరి కార్లు కూడా ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున వాటిని పర్పస్ఫుల్గా ఎంకరేజ్ చేసేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. గత ప్రభుత్వం చూసాం, టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి పరిస్థితిలో అధికారం కోల్పోయారు. కానీ ఆ కేటీఆర్ఏ ఈ ఉబ్బర్ని పెంచి పోషించి అందులో పర్సంటేజ్ కూడా దాదాపుగా ప్రభుత్వంలో తరఫు నుంచి ఆయన షేర్ని కూడా పెట్టాడు, తీసుకున్నాడు అనేటువంటి. షేర్ పెట్టాడంటే ఆయన డబ్బులు పెట్టి రూపంలో పెట్టాడు లేదు, కానీ ఆయనకు మాత్రం పర్సంటేజ్ షేర్ వేసి ఇవ్వటం జరిగింది అనేది. సరే, కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా నూతన ఆర్థిక విధానం ప్రారంభించింది. రాష్ట్రాలు పోటీ పడి అనేకమైనటువంటి వనరుల కోసం ఆ విధమైనటువంటి వాటి కోసం ప్రయత్నించాయి. అది ఒక విధంగా భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద విషవలయంగా తయారైంది. ఈరోజు ప్రైవేట్ రంగం ప్రత్యామ్నాయం, ప్రపంచీకరణలో ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, సర్వీస్ సెక్టార్ పెరుగుతుంది అని చెప్పి ఒక పెద్ద చర్చ చేయడానికి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్నీ కూడా అలాంటి ప్రచార జపాన్ని తీసుకుని అల్టిమేట్గా ఏంటంటే ప్రైవేట్ రంగం పబ్లిక్ రంగాన్ని బలహీనపరుస్తూ, పబ్లిక్ రంగంలో బాధ్యతను విస్మరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ప్రైవేట్ రంగాన్ని విస్తృతంగా పెంచడానికి కూడుకున్నటువంటి పరిస్థితి. ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూయే కాదు, ఇది ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఇవాళ విద్యుత్తు 1990 ముందు వరకు ఏ విధంగా అందుబాటులో ఉంది, తర్వాత కాలంలో వాటి ప్రైవేటైజేషన్ అయిన తర్వాత దాని పర్యవసానాలు భారాలు ఎట్లా పెరుగుతున్నాయి, ఇండస్ట్రీ మీద కానీ, డొమెస్టిక్ కానీ, ప్రజల మీద కానీ, అన్ని వీళ్ళ పట్టం కానీ, అలాగే ట్రాన్స్పోర్ట్ రంగం ఇవాళ పబ్లిక్ సెక్టార్ అనేటువంటిది దాదాపుగా కనుమరుగవుతున్నటువంటి ఒక విధంగా బలహీనమైనటువంటి పరిస్థితి వస్తుంది. కనుమరుగవుతుందా అన్నంత ఆందోళన పరిస్థితి. ఈ ఆందోళన ప్రజల్లో కనుక చర్చ అవుతే, ప్రజలు ఇది ప్రమాదం అని కనుక గమనిస్తే వీటిని పరిరక్షించుకునే బాధ్యత ఉద్యోగులకే కాదు ప్రజలది అని చెప్పగలిగితే, ప్రజలు కనుక ఆ స్పందనకి కనుక సంసిద్ధం అయ్యేట్టుగా మనం కూనుకుంటే, అలాంటి ఒక మహోద్యమం వస్తే తప్పకుండా ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత గత ప్రభుత్వం బీఆర్ఎస్ లాగానే నిరంకుశంగా దొర ప్రభుత్వం లాగా ఒక విధంగా ఏంటంటే నేనేమనుకుంటే అదే ఫామ్ హౌస్లో కూర్చొని నేనేం ప్రకటన చేసినా నడుస్తుంది అనుకునే పరిస్థితి రాబోయే కాలంలో సాధ్యం కాదు అనేటువంటిది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం. ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ యొక్క పరిణామాలు చూస్తూ ఉంటే అరాచకాలు ప్రజలు సహించరు. సహనం కోల్పోతే అంచేస్తారు, ప్రభుత్వాలు అంచేస్తారని మనం విన్నాం. కానీ ప్రజలు కూడా ఒక విధంగా సంసిద్ధమైతే ప్రభుత్వాలని కూడా గతంలో చూసాం. ఈ సంస్కరణ ప్రారంభించిన చంద్రబాబు నాయుడికి విద్యుత్ ఉద్యమం పోరాటంలో చెలో అసెంబ్లీ ఒక కార్యక్రమం 100 రోజుల ఆందోళన తర్వాత వెళ్తే ఆ రోజు జరిగిన బీభత్సమైన కాల్పులు, అనేక మంది, 3 చనిపోయారు, వందల మంది తూటాలకి బలయ్యారు, లాఠీ చార్జీలకు 100 మంది, సుమారుగా 27,000 మంది మీద అనేకమైన కేసులు పెట్టబడ్డాయి.
కానీ అలాంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గత్వాన్ని ప్రతిఘటించి ప్రజలు ఆయన చంద్రగిరి మాన్యాలు పంపించారు. ఇప్పుడేదో ఆంధ్రప్రదేశ్లో జగన్ పుణ్యాన్ని ఎన్నికయ్యాడు తప్ప లేకపోతే సాధ్యమేది కాదు. 30 సంవత్సరాలు ఆయన గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి, 27-28 సంవత్సరాల గ్యాప్ ఉంది. అందుకని ఇవాళ ప్రజలు స్పందించకుండా, ప్రజల్ని స్పందించేట్టుగా అవసరం కార్యాచరణ లేకుండా, ప్రజలు స్పందించడానికి బాధ్యత ట్రేడ్ యూనియన్లదే కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం, గతంలో ప్రభుత్వాలు విద్యార్థులకి, ఉద్యోగులకి అనేకమైనటువంటి రవాణాలో అన్నింటిలో పాసులు ఇచ్చి ఉన్నారు. ఈరోజు అవి దాంతో పాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చింది మహాలక్ష్మి. దానికేం వ్యతిరేకించాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రతి ఇంట్లో మహిళలు ఉన్నారు. సగం మంది జనాభాలో ఉన్నారు, ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, ఆ విధంగా ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారు, గృహిణిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు వచ్చే ప్రయోజనం ప్రతి కుటుంబంలో ఎక్కువ తక్కువ అందరికీ వస్తున్నది వాస్తవం. కానీ దానికో 340 కోట్లు అవుతుందంటే, గతంలో పాసులు 600 కోట్లు అవుతుందంటే, అనేక పన్నులు రాయితీలు ఇవ్వకపోతే మరో 600 కోట్లు అవుతుందంటే ఇది ఎవరి బాధ్యత? కార్మికులు సకాలంలో షెడ్యూల్ ప్రకారం బస్సులు నడపడం, ప్రారంభించే గమ్యాన్ని చేరటం, వెనక్కి తీసుకురావడం, ఆ విధంగా ఆదాయం పెంచడంలో ఆర్టీసీ దాదాపుగా 35-40 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు రోజు. అంటే ఈరోజు మహాలక్ష్మి పెట్టిన తర్వాత 60 లక్షలు, అంటే సగం పైన పెరిగారు అన్నారు. ఇవి ఉద్యోగుల ప్రయోజనాల కోసమా? కాదు. ప్రభుత్వం ప్రజలకి ఏదో వాగ్దానాలు చేసి ప్రజలకి అందుబాటు ఇచ్చి అనేకమైన సహకారాలు ఇస్తారన్న దాంట్లో స్కీమ్లో పార్ట్. కాబట్టి గత ప్రభుత్వాలు ఇచ్చిన బస్ పాసులు అలాంటి వాటన్నిటి రియంబర్స్ అయిపోవడం వల్ల ఎలాంటి ఆర్టీసీ మీద ప్రభావం పడిందో, ఈరోజు ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అయ్యేటువంటి భారం, దాన్ని కనుక రియంబర్స్ చేయకపోతే ఇవాళ 9 నెలలు అయిందన్నారు. సుమారుగా 2800 కోట్ల పైన 2900 కోట్లు అయింది. ఇంకో 2 నెలలు అయితే అది 36,600 కోట్లు అవుతుంది. అంటే నెలకి ఎంత లేదన్నా 360 కోట్లు, అంటే సంవత్సరానికి 3600 కోట్లు. అంటే మరి ఈ భారం ఆర్టీసీ ఏమైనా బస్సుల్లోంచి క్రియేట్ అవుతుందా? బస్సులో ప్రయాణికులు పెరిగితే, ఆ మేరకు సంఖ్య పెరిగితే, ఆక్యుపెన్సీ పెరిగితే ఏదో ప్రపోర్షనేట్లో ఆదాయం పెరగవచ్చు. కానీ ఫ్రీగా టికెట్ లేకుండా చేసే ప్రయాణికులకి ఇది ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు సహజంగానే ప్రభుత్వం రియంబర్స్ చేయకుండా ఉంటే, ఇవాళ 9 నెలలు అయిపోయింది, ఇదే కొనసాగితే గత ప్రభుత్వాల లాగా ఆర్టీసీని శిథిలం చేయటం తప్ప ఇంకోటి ఉండదు. కానీ ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కీలకమైంది అనేటువంటి ఇవాళ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు, చూస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి రోడ్ల మీద ప్రయాణం చేస్తే ప్రతి బస్ స్టాండ్ దగ్గర ఏంటంటే బస్సుల కోసం ఆతృతగా ఉండేటువంటి వాళ్ళు టిఫిన్లు కట్టుకుని, బాక్సులు కట్టుకునేటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు కూడా దాని అవసరం సజీవంగా ఉంది. ఈ అప్పర్ మిడిల్ క్లాస్ అంతవరకు పైన ఏదైనా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి పూర్ కానీ వర్కర్స్ కానీ ఇవాళ ఏంటంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, సొంత ట్రాన్స్పోర్ట్ వల్ల గమ్యానికి చేరడంలో కూడా ట్రాఫిక్ సమస్యలు అనేకమైన వస్తున్నాయి. కాబట్టి సహజంగానే ఈ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద అందరూ సానుకూలమైన పరిస్థితి. సానుకూలమైన పరిస్థితుల్లో ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల వల్ల ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ బలహీనపడుతుంటే దాన్ని అడ్రస్ చేయడానికి, దాన్ని వ్యతిరేకించడానికి అవసరంగా అలాంటి కార్యాచరణలో పాలు పంచుకోవడం అనేది నిజంగా పెద్ద కష్టమా? మహిళలకు ఇస్తున్నారు. మహిళా సంఘాలు కనుక పూనుకుని కనుక ఇవాళ రోడ్ల మీద రాగలిగితే ఇది నిలవాలి. ఈ స్కీమ్ జయప్రదం కావాలంటే ఆర్టీసీకి బస్సులు పెంచాలి. అంతేకాదు ఆర్టీసీ మీద భారం కాకుండా ఇది టికెట్ రూపంలో లేనిది మీరు ఫ్రీ ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా రియంబర్స్ చేయాలి అనేటువంటిది. అలాగే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ రంగం ఉంది, ప్రభుత్వ రంగంలో కలపాలా లేదా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే అది దాంట్లో ఇబ్బందులు ఉంటే తర్వాత ఆలోచించవచ్చు. కానీ వాళ్ళ అకౌంటబిలిటీ అనేటువంటిది ప్రభుత్వం, కేసీఆర్ అకౌంటబిలిటీ లేక నిరంకుశంగా పరిపాలించాడు. ప్రజాతంత్ర హక్కులు లేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె సుదీర్ఘకాలం సమ్మె చేస్తే చర్చల ద్వారా పరిష్కరించిన పరిస్థితి లేదు. అల్టిమేట్గా తన అవసరం కోసం ఆర్టీసీ కార్మికులు దువ్వి నేనేదో మీకు 3 పూలు 6 కాయలు చేస్తానని చెప్పి అల్టిమేట్గా మాత్రం ఏమీ చేయకుండా పోయాడు అనేటువంటిది కనబడింది. ఆర్టీసీ యూనియన్ని శిథిలం చేసిన పరిస్థితి ఉంది అని. అందుకని రాబోయే కాలంలో ఈ ప్రజాతంత్ర హక్కులు, అదేవిధంగా సిసిఎస్ సంబంధించిన రావాల్సిన నిధులు కానీ, లేక అక్కడ జరపాల్సినటువంటి సొసైటీకి జరపాల్సిన ఎన్నికలు కానీ
ఇవన్నీ ఇంతకాలం అడ్రస్ చేయకుండా పోవడం అనేటువంటిది ఇది ఒక విధంగా ఏంటంటే ప్రభుత్వం మంత్రులు ఒక పార్ట్, కానీ న్యాయ వ్యవస్థలు కానీ ఈ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ కానీ లేకపోతే రిజిస్టర్ ఆఫ్ సొసైటీని ఆ విధంగా ఏంటంటే దాన్ని కలిపి ఆ విధంగా ప్రభుత్వం ప్రజల తరఫున బిల్స్ కానీ ఆ విధంగా హైకోర్టులో కానీ అనేక కోర్టులో చర్చ చేయకపోవడం, ఇది ఒకవేళ ఏ కోర్టులో కనుక ఇలాంటి సమస్య చర్చ అయితే తిరిపేమ వస్తుంది అల్టిమేట్గా ఎంతకాలం వద్ద ఒక భాగం. ఇది కనుక చర్చ జరిగితే అనేక మంది విద్యావంతుల్లో అది తమకు సంబంధించిన ఆర్టీసీ రాబోయే కాలంలో ఉంటుందా ఊడుతుందా, ఊడితే మనకేం నష్టం జరుగుతుంది, ఊడకుండా ఎట్లా చూసుకోవాలి అనేటువంటిది ఒక విధమైనటువంటి చర్చ ఆలోచన సరళి జరుగుతుంది. అలాంటి ఇంటరాక్షన్ కనుక జరిగితే తప్ప ఇవాళ ప్రజల్లో కొన్ని వందల వేల మంది యువకులు కానీ, కొన్ని వందల వేల మంది విద్యార్థులు కానీ, కొన్ని వందల వేల మంది మహిళలు కానీ, అదేవిధంగా విద్యావంతులు కానీ వాళ్ళంతా కనుక సంసిద్ధం కాకపోతే, ఉద్యోగులు కానీ సంసిద్ధం కాకపోతే ఈ ఆర్టీసీని పరిరక్షించుకోవటం, ఆర్టీసీ మీద వేస్తున్న భారాన్ని ప్రజల కోసం ప్రభుత్వ నిర్ణయాలు వాటిని రియంబర్ చేయకపోవడం మూలంగా ఆర్టీసీని కుదేలు చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచనని, ఆ విధంగా రాజ్యాంగ హక్కుల్ని కూడా ప్రజాస్వామ్య హక్కుల్ని కూడా ఏంటంటే నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది మొత్తం యాజ్ హోల్గా అడ్రస్ చేయాల్సిన పని ఉంది. అందుకోసం ఇవాళ రాజకీయ పార్టీల పాత్ర ఈ రౌండ్ టేబుల్లో ఉన్న డిమాండ్స్ మీద అడ్రస్ చేయడం, ప్రభుత్వానికి తెలియజేయడం అనేది ఏదైతే ఉందో అది సిపిఎం పార్టీ కదా తక్షణ సాధ్యమైనంత ఎర్లియస్ట్గా సీఎంని కలిసే పర్సనల్ కలిసే అవకాశం ఉన్నా లేక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినా కలిసి ఆ విధంగా ఈ విజ్ఞాపన మీద మా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసి ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రాబోయే కాలంలో మీరు కూడా బీఆర్ఎస్ లాంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు కూడా ఎదురవుతుంది. దాన్ని కోరుకుంటారో లేకపోతే నిజాయితీగా కనీసం సంపూర్ణంగా అన్ని సమస్యలు కాకపోయినా ఈ ప్రధానమైన సమస్యల మీద మీరు అడ్రస్ చేస్తారా లేదని ఒత్తిడి మా వైపు నుంచి మేము ప్రయత్నిస్తాం. ఏమైనా రాబోయే కాలంలో ప్రజలని కదిలించాలి, అన్ని తరగతులని కదిలించాలి. ఇప్పుడు మహిళలు ఒక పెద్ద వెపన్గా ఉన్నారు. ప్రతి ఇంట్లో మహిళలు కనుక సిద్ధమైతే రోజు అవసరం లేదు కదా, ఏదో ఒక కార్యక్రమాన్ని ఇస్తే ఏ ట్యాంక్ బండ్ మీదకో రావాలి, లేకపోతే ఏ నెక్లెస్ రోడ్కో రావాలి. ఆ విధంగా ఏంటంటే ప్రజా ట్రాన్స్పోర్ట్ని ఆర్టీసీని ఆ విధంగా రక్షించుకోవాలి అని కనుక ప్రయాణం అయితే ఆలోచిస్తే అందులో ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కూడా అందులో అంతర్భాగంగా ఉంటాయి. ఎప్పుడైతే ప్రజలు ఆర్టీసీని పరిరక్షించుకోవాలో, ప్రజారంగాన్ని పరిరక్షించుకోవాలని కనుక ఒక వాయిస్ కనుక స్ప్రెడ్ ఓవర్ అవుతే తెలంగాణ రాష్ట్రం అంతా అది ఒక విధంగా సజీవంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కార్మికులకి స్ట్రెంత్గా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకోసం అలాంటి బ్రాడ్ బేస్గా ఏదైనా కార్యాచరణ చేయడానికి మీరు మీ ఆలోచనలు చేయండి. ప్రజా సంఘాన్ని కూడా సంప్రదిద్దాం, మహిళల్ని కూడా అడ్రస్ చేద్దాం. అల్టిమేట్గా ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ కలిసి ఈ ఆర్టీసీ ప్రజారంగం, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సు మీద తప్ప సొంత వాటి మీద 100% పోవటం లేదు. లెస్ దెన్ 50%, మోర్ దెన్ 50% అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద ఈ రోజు కూడా డిపెండ్ అయి ఉన్నారు. మీ బస్సు రాలేదు అంటే వెంటనే ఆ బస్ స్టాండ్ ఆటోలు ఎక్కుతున్నారు తప్ప, ఇండివిజువల్ ఆటోలు ఎక్కుతున్నారు, లేకపోతే ఏంటంటే కంబైన్కి పోయేటువంటి ఆటోలు ఎక్కి వెళ్తున్నారు తప్ప ఏది ఇండస్ట్రీకి వెళ్ళినా, పని ప్రదేశానికి వెళ్ళినా, ఇంకో మార్కెట్కి వెళ్ళినా అలా వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సు రాని సమయంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని ఆ ఆటోను ఉపయోగిస్తున్నారు. అందుకని ఇప్పటికి కూడా మోర్ దెన్ 50% రోడ్ ట్రాన్స్పోర్ట్ అవసరం కొనసాగుతుంది, వినియోగించుకుంటున్నారు. రాని రోజు టైంకి రాకపోయినా రాని రోజు ఆందోళన పడుతున్నారు. కానీ మాత్రం ఏంటంటే కోరుకుంటున్నారు ఏంటంటే వాళ్ళకు వచ్చే ఆదాయం ట్రాన్స్పోర్టు, ఇవాళ విద్య వైద్యంతో పాటు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రతిరోజు ఇంట్లోనే కూర్చోలేరు, బయటికి కదా పిల్లల్ని పంపించాలి. ఇవాళ ఆర్టీసీ బస్సులు ఉంటే స్కూల్ బస్సులు లాంటివి కనుక ప్రైవేటు చిన్న మినీ బస్సులు కనుక ఆర్టీసీ కనుక స్కూల్స్కి ప్రొవైడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రతి ఫ్యామిలీ ఏంటంటే తమకు ఆర్టీసీ ప్రయాణం ఉద్యోగానికి ఎంత అవసరం అనుకుంటున్నారో పిల్లలకు కనుక ప్రొవైడ్ చేయలేదు. కానీ ఇవాళ ఎవరికి ఏది బాధ్యత తీసుకోకుండా ఆ విధంగా ప్రభుత్వాలు మాటలు చెప్తున్నాయి, సంస్థల్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఆ విధంగా విచ్ఛిన్నం చేయడం ద్వారా పౌర హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని, ప్రజాతంత్ర హక్కుల్ని లేక రాజ్యాంగాన్ని కూడా ఆచరణలో తూట్లు పెట్టేవి ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులే కనపడుతున్నారు.
అందుకని ఇది ప్రజలు మాత్రం కదలాలి. ప్రజల్ని కదిలిస్తే, ప్రజలు కనుక ఉద్యమిస్తే ఆ విధంగా అనేక రూపంలో ఒత్తిళ్ళు వస్తాయి, మార్పులు వస్తాయని చెప్పి భావిస్తున్నాం. ఆ వైపుకి మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు చేయండి. ఉమ్మడిగా అలాంటి ప్రజా ఉద్యమం కోసం ప్రయత్నం చేద్దాం. వెంటనే తక్షణం ఈ 3 కోరికలకు సంబంధించిన విషయంలో మేము పార్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం కాదు, పర్సనల్గా ఇచ్చి డిస్కస్ చేస్తాం. బ్యాక్ టు మీకు ఆ సమాచారం మీకు తెలియజేస్తున్నాం. ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాట్లాడి చెప్తాం. ఆర్టీసీ కావచ్చు, మహిళ కావచ్చు, నిధులు ఇవ్వటం కావచ్చు, ఏ విషయంలో కూడా మాటలు తప్ప కార్యాచరణ కనబడుతుంది. అందుకనే ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా, ఇంకా సంవత్సరం రాకుండా అవసరమైన ఒత్తిడి తక్షణం ప్రారంభించాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావిస్తూ మరొకసారి మీ కోరికని 3 కోరికల్ని పరిష్కరించడానికి అవసరమైన కార్యాచరణ మా వైపు నుంచి మేము రిప్రజెంటేషన్తో పాటు మిగతా ప్రయత్నాలు మేము చేస్తాం. మీరు కూడా అందరినీ కలవండి, అందరినీ కదిలించండి. ఆ విధంగా ఉమ్మడిగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ సెలవు.